హలో అండి, నేను మీ డాక్టర్ ఆశీష్ రెడ్డి, కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ ఏషియన్ ఆండ్రాలజీ, గచ్చిబౌలి, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ స్వప్నస్ఖలనం ఆర్ నైట్ ఫాల్స్. ఇది చాలా కామన్ అయినా కానీ దీనిపైన ఇంకా చాలా మందిలో అపోహలు ఉన్నాయి. అసలు ఇది చాలా డేంజరసా? ఇది అవ్వడం వల్ల నా బాడీలో వీక్నెస్ వస్తుందా? దీనివల్ల నేను అసలు ఏం పని చేయలేకపోతే చాలా మంది వచ్చే పేషెంట్స్లో ఇది వెరీ కామన్గా ఉంటుంది. సో నైట్ ఫాల్స్ ఆర్ స్వప్నస్ఖలనం ఇది వెరీ కామన్గా జరిగేది. ఏంటి అంటే మనము సెక్షువల్లీ యాక్టివ్ లేకపోయినా, రెగ్యులర్గా మనం హస్తప్రయోగం చేసుకోకపోయినా కానీ ఇది మనకి స్వప్నస్ఖలనం జరిగిపోతుంది. స్వప్నస్ఖలనం ఏంటి అంటే మనకి ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కానీ, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ కానీ కంటిన్యూస్గా మన గుండె ఎలా కొట్టుకుంటుందో ఈ స్పర్మ్ కణాలు కానీ కంటిన్యూస్గా తయారయ్యే ప్రాసెస్. ఈ కంటిన్యూస్గా తయారయ్యే క్రమంలో అది ఫుల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ట్యాంక్ ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు జనరలీ ఇది నార్మల్ మేల్ సెక్షువల్ పాత్వే లాగా నార్మల్ ఎరెక్షన్ పెనిస్ స్వింగ్స్ పంప్. జనరల్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి వృషణాలు ఇవి టెస్టిస్లో మనకి స్పర్మ్ కణాలు తయారవుతాయి. ఈ ఈ పైప్ ద్వారా, దీన్ని వాస్ డిఫరెన్స్ అంటాం, ఈ పైప్ ద్వారా ఇలా సెమినల్ వెసికల్ ద్వారా అండ్ ప్రాస్టేట్ నుంచి ఇట్లా బయటకు వస్తుంది. మనం రెగ్యులర్గా సెక్స్ చేయకపోయినా, రెగ్యులర్గా హస్తప్రయోగం చేయకపోయినా కానీ ఇక్కడ తయారయ్యే ఫ్లూయిడ్స్, ప్రాస్టేటిక్ ఫ్లూయిడ్ కానీ, సెమినల్ వెసికల్ ఫ్లూయిడ్ కానీ చాలా రెగ్యులర్గా కంటిన్యూస్గా తయారైపోవడం వల్ల మీరు రెగ్యులర్గా యాక్టివ్ లేకపోవడం ద్వారా ఇది బయటకు వచ్చేస్తుంది. దీన్ని మీకు స్వప్నస్ఖలనం అంటాము ఆర్ నైట్ ఫాల్స్ అంటాము. ఈ నైట్ ఫాల్స్ చాలా హెల్దీ. ఎందుకు అంటే మీ ప్రాస్టేట్ని హెల్దీగా ఉంచుతుంది. ఈ ఫ్లూయిడ్ బయటకు వెళ్ళిపోవడం ద్వారా మీకు మంచి తప్ప చెడు జరగదు. అండ్ చాలామంది నా దగ్గరకు వచ్చేవాళ్ళు రిలీజియస్ రీజన్స్, అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో వెరీ కామన్, వాళ్ళు నమాజ్ చేసే టైంలో వాళ్ళకి ప్రీకం లాంటి చిన్నగా లీక్ అయినా కానీ వాళ్ళకి మళ్ళీ స్నానం చేయాల్సి వస్తుంది. సో సింపుల్, స్వప్నస్ఖలనం ఆర్ నైట్ ఫాల్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. నార్మల్గా ట్యాంక్ నిండిపోతే ఎలాగైతే బయటకు వచ్చేస్తుందో ఈ స్వప్నస్ఖలనం కూడా అంతే. మీ మైండ్కి ఏదో సెక్స్ చేస్తున్నట్టు ఫీలింగ్ క్రియేట్ చేసి బాడీ దాన్ని బయటకి పడేస్తుంది. దాన్నే నైట్ ఫాల్స్ అంటాము. అండ్ ప్రీకమ్ అంటే జనరల్లీ చాలామంది అంటారు కొద్దిగా జిగురు పదార్థం వస్తుంది సార్, నాకు అసలు సెక్స్ చేయకముందే జిగురు పదార్థం వస్తుంది, దానివల్ల నాకు సెక్స్ డిజైర్ పోతుంది. జిగురు పదార్థం ఆర్ ప్రీకమ్ అది నార్మల్. ఎందుకంటే మనము సెక్స్ కోరికలు వచ్చినా కానీ సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు మన బాడీ, అంటే ఇప్పుడు అంగం లోపట్ల కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ దీన్ని ఎందుకు తయారు చేస్తాయంటే యోనిలోకి పోవడానికి మనకి ఈ ఫ్లూయిడ్ చాలా అవసరం. ఈ ఫ్లూయిడ్ అవసరం కాబట్టి అది ఆ బాడీ ఆ ఫ్లూయిడ్స్ని క్రియేట్ చేసుకుంటుంది. దానివల్ల యోనిలోకి ఈజీగా స్లైడ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రీకమ్ అనేది నార్మల్. సో ప్రీకమ్ రాగానే దాని వీర్యం అనుకోదు. వీర్యం అనేది జనరలీ కర్డ్ లాగా ఉంటుంది. సో అట్లాంటి కంప్లీట్గా అవుట్ అయితే తప్ప దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సో నైట్ ఫాల్స్ హెల్దీ. నైట్ ఫాల్స్ అంటే ఎటువంటి నష్టం లేదు. రెగ్యులర్గా సెక్స్ చేసే వాళ్ళలో కానీ, రెగ్యులర్గా హస్తప్రయోగం చేసుకునే వాళ్ళలో నైట్ ఫాల్స్ ఉండవు. సో నైట్ ఫాల్స్ గురించి ఏం భయపడదు. దానివల్ల వీక్నెస్ రావడము, నాన్ సెన్స్ ఏమీ ఉండదు. అబ్సల్యూట్లీ ఫైన్. సో రెగ్యులర్గా సెక్స్ అయినా చేయండి, రెగ్యులర్గా మాస్టర్బేట్ అయినా చేయండి, ఈ నైట్ ఫాల్ సమస్య కంప్లీట్గా పోతుంది. అలా పోని వాళ్ళ కూడా ఎక్కువగా ఇవి వస్తున్నాయి, మాకు కంప్లీట్గా అవ్వట్లేదు అంటే కూడా బేసిక్గా మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పర్మనెంట్గా ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న నంబర్ కాల్ చేయండి, వచ్చి నన్ను కలవండి. లేకపోతే థ్యాంక్ యూ సో మచ్.